హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 7వ వచనం చదువుకుందాం చూడండి. విశ్వాసమును బట్టి నోవాహు అది వరకు చూడని సంగతులను గూర్చి దేవుని చేత హెచ్చరింపబడి భయభక్తులు గలవాడై తన ఇంటి వారి రక్షణ కొరకు ఒక ఓడను సిద్ధము చేసెను. అందువలన అతడు లోకము మీద నేరస్థాపన చేసి విశ్వాసమును బట్టు కలిగి నీతికి వారసుడాయను. ఈరోజు నోవాహు గురించి మనం చూద్దాం. ఈ రచయిత ఈ 11వ అధ్యాయంలో పాత నిబంధనలోని వ్యక్తులను తీసుకొచ్చి మాట్లాడుతూ ఉన్నాడు కదండి. హెబ్రీలకు రాసిన పత్రిక రాసినటువంటి రచయిత పాత నిబంధనలో హేబేలు కాంచి ప్రారంభిస్తున్నాడు. పాత నిబంధనలో ఉన్న వ్యక్తులను తీసుకొని వచ్చి కొత్త నిబంధనలో ఉన్నటువంటి జనాలతో మాట్లాడుతూ ఉన్నాడు. చాలాసార్లు చాలామంది ఏమనుకుంటారంటే పాత నిబంధన మనకు అవసరం లేదు అనుకుంటారు. మనకి ఇప్పుడు కొత్త నిబంధనలో ఉన్నాము, కొత్త నిబంధననే మనకు అవసరం, ఓల్డ్ టెస్టిమెంట్ అవసరం లేదు, కొత్త నిబంధనే అవసరమని అనుకుంటారు. అది తప్పండి. క్రొత్త నిబంధన మనం అర్థం చేసుకోవాలంటే పాత నిబంధన కూడా అవసరం. పాత నిబంధన అవసరము, అలాగే కొత్త నిబంధన అవసరం. ఇది ఎట్లా అంటే ఒక కాయిన్కి రెండు వైపులు ఎట్లా ఉంటుందో పరిశుద్ధ గ్రంథాన్ని అర్థం చేసుకోవాలంటే కూడా పాత నిబంధన అవసరం, క్రొత్త నిబంధన అవసరం. కొన్ని కార్యాలు, కొన్ని ఆచారాలు పాత నిబంధనలో ఉన్నవి కొట్టివేయబడ్డాయి, అది ఓకే. కానీ యేసు ప్రభుని అర్థం చేసుకోవాలన్నా, సువార్తను అర్థం చేసుకోవాలన్నా, కొత్త నిబంధన పరిపూర్ణంగా మనకు అర్థం కావాలన్నా, యేసు ప్రభువే నిజమైన దేవుడు అని మనకు అర్థం కావాలన్నా, ఆయనే లోకరక్షకుడు అని మనకు అర్థం కావాలన్నా మనకి ఏమవసరం అంటే పాత నిబంధన ఖచ్చితంగా అవసరం. కాబట్టి అందుకే ఈ రచయిత రాస్తూ విశ్వాస వీరులను గురించి రాస్తూ పాత నిబంధనలో నుంచి ప్రారంభిస్తున్నాడు వ్యక్తులను. మీరు గమనించినట్లయితే మొదట హేబేలుని గురించి మాట్లాడుతున్నాడు. హేబేలు దగ్గర ఏం నేర్చుకున్నాం? వాళ్ళ తల్లిదండ్రులు దేవునికి మొదటి స్థానం ఇవ్వలేదు, కాబట్టి నేను అట్లా ఉండకూడదని చెప్పి హేబేలు ఏం చేశాడంటే దేవునికి నేను మొదటి స్థానం ఇవ్వాలి అని చెప్పి చూశాడు. తర్వాత హనోకు గురించి మనం చూసాం. హనోకు, ఇక్కడ చెప్పబడిన హనోకు ఎవరు? హెబ్రీ పత్రిక రాస్తున్న రచయిత చెప్తున్న హనోకు ఎవరంటే కయ్యూను మళ్ళా సంతానం కలిగినప్పుడు హనోకు పుట్టినాడు. ఆ హనోకు గురించి కాదు ఇక్కడ మాట్లాడేది. అందుకే యూదాలోకి వెళ్ళి అక్కడ నుంచి మనం కొన్ని విషయాలు చూసాం. ఆదాము మొదలుకొని 7వ తరం వాడైనటువంటి హనోకు, అంటే ఈ హనోకు వేరే, సేతు వంశంలో నుంచి వచ్చినటువంటి వాడు. మాట్లాడుతూ హనోకు గురించి అక్కడ మాట్లాడాడు. దాని తర్వాత ఎవరిని తీసుకుంటున్నాడు ఈ రచయిత? దాని తర్వాత ఆలోచన చేసుకుంటూ వచ్చి ఎవరిని తీసుకుంటాడు అంటే నోవాహుని తీసుకుంటున్నాడు. అది మనం ఈరోజు గమనిద్దాం. చూడండి, నోవాహు గురించి ప్రారంభిస్తున్నాడు. ఇక్కడ మనం నేర్చుకునొచ్చు 4 విషయాలు ఉన్నాయి ఇందులో. నోవాహు గురించి 4 విషయాలు ఆ వచనంలో మనం చూడగలం. ఒక్కసారి నేను ఆ వచనాన్ని చదువుతాను, తర్వాత మనం ముందుకు వెళ్దాం. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 7వ వచనం. విశ్వాసమును బట్టి నోవాహు అది వరకు చూడని సంగతులను గూర్చి దేవుని చేత హెచ్చరింపబడి భయభక్తులు గలవాడై తన ఇంటి వారి రక్షణ కొరకు ఒక ఓడను సిద్ధము చేసెను. అందువలన అతడు లోకం మీద నేరస్థాపన చేసి విశ్వాసమును బట్టి కలుగు నీతికి వారసుడాయను. ఇందులో 4 విషయాలు ఏంటంటే అది వరకు చూడని సంగతులను గూర్చి హెచ్చరింపబడి అనేది ఒకటి చూడాలి మనం. రెండవది ఏంటంటే భయభక్తులు గలవాడై ఓడను సిద్ధం చేసుకున్నాడు, అది రెండవదిగా మనం చూడాలి. మూడవదిగా లోకం మీద నేరస్థాపన చేసి అనేది ఉంది కదండి. లోకము మీద నేరస్థాపన చేసి అనేది మనము మూడవదిగా చూడాలి. నాలుగవదిగా ఏంటంటే విశ్వాసమును బట్టి నీతికి వారసుడయ్యను. ఈ 4 విషయాలు మరి మనకున్న సమయంలో ఆలోచన చేద్దాం. ఈ 4 విషయాలు ఆలోచన చేయడానికంటే ముందుగా నోవాహు గురించి మనం తెలుసుకుందాం. నోవాహు ఎవరో, అతని పూర్వోత్తరం ఏంటి అని మనం ఆలోచన చేస్తే ఇతని కథ ఎక్కడ ప్రారంభమవుతుంది? ఆదికాండం 6వ అధ్యాయంలో ప్రారంభమవుతుంది. ఆదికాండం 6వ అధ్యాయంలో ఒక వచనం చదువుతాను, అక్కడికి తిప్పండి. 6వ అధ్యాయం 9వ వచనం. నోవాహు వంశావళి ఇదే. నోవాహు నీతిపరుడును తన తరములో నిందారహితుడై ఉండెను. నోవాహు దేవునితో కూడా నడిచినవాడు. ఇక్కడ చూడండి, 9వ వచనం మాత్రమే చదివాను, పైన ఉంది అతని గురించి. 9వ వచనం ఎందుకు చదివానంటే ఇక్కడ ఏంటంటే నోవాహు కాలంలో జనాలు చాలా మోసకరమైన జనాలు ఉన్నారు. దేవునికే కోపం తెప్పించే పరిస్థితులు ఉన్నాయి జనాల మధ్యలో. దేవునికి అయాసం తీసుకొచ్చే పరిస్థితులు ఉన్నాయి. అక్రమం ఎక్కువైపోయింది, దోషం ఎక్కువైపోయింది నోవాహు కాలంలో.
తన చుట్టూ ఉన్న జనాలు, భూమి మీద బతుకుతున్న జనాలందరూ కూడా దేవుని దృష్టికి వాళ్ళు దోషులుగా ఉన్నారు దేవుని ఎదుట. ఇలాంటి వాళ్ళ మధ్యలో నోవాహు ఒక్కడు నీతిపరుడై ఉన్నాడు. ఆ తరంలో అక్కడ జీవిస్తున్న వారి, నోవాహు జీవిస్తున్న కాలంలో ఆ తరంలో నోవాహు ఒక్కడే దేవుని దృష్టికి నీతిపరుడుగా కనబడుతూ ఉన్నాడు. ఎందుకు అతను ఒక్కడే? ఆ తరంలో ఎంతమంది జనాలు ఉంటారు మీరు ఆలోచన చేయండి. నోవాహు తరంలో చుట్టూ జనాలు ఎంతోమంది బతుకుతున్నారు. అయితే ఇతను ఒక్కడు నీతిపరుడుగా ఉన్నాడు. అతని పూర్వోత్తరం ఏంటంటే, ఈ నోవాహు ఆదాము అవ్వలకు పుట్టినటువంటి సేతు వంశంలో నుంచి, మీరు ఇద్దరు కుమారులు కయ్యూను హేబేల్లో, కయ్యూను ఏం చేశాడంటే హేబేలును చంపేశాడు. కయ్యూను సంతానంలో నుంచి వచ్చినవాడు కాదు నోవాహు, సేతు సంతానంలో నుంచి వచ్చాడు. ఇతడు నీతిపరుడు. ఇతని పైనున్న తరం అంతా కూడా 6 తరాలు బతికి ఉన్నారండి. 6 తరాలు కూడా బతికి ఉన్నారు. మనం ఇప్పుడైతే మన తాతను చూస్తాం, జేబ్ అంటారు కదా, జేజ్ నాయన అంటారు. జేజ్ నాయనని చూస్తాం, మన నాన్నని చూస్తాం జేజ్ నాయనని. వాళ్ళ నాయనని చూస్తామా? చాలా అరుదు అనుకుంటా, ఎవరు చూడలేరు. పుట్టినప్పుడు వాళ్ళ నాన్నని, పెరిగేసరికి ఊహ వచ్చేసరికి వాళ్ళ జేజ్ నాయనని చూస్తారు, కానీ జేజ్ నాయన వాళ్ళ నాయనని చూస్తారా? నోవాహు ఎటువంటి వాడు అంటే పైన జేజ్ నాయన ముత్తాతలను కూడా చూశాడు, 4గురిని. వాళ్ళందరినీ చూసుకుంటూ పెరిగాడు. వీళ్ళంతా సేతు సంతానము, దైవభక్తి కలిగిన వారు, నీతిపరులు, దేవుని గురించి బోధించిన వారు. హనోకు గురించి కూడా పోయిన వారంలో మనం చూసాం కదా. హనోకు కూడా భక్తిహీనత కలిగిన జనాలకు ప్రసంగం చేశాడని యూదా మాట్లాడాడు. ఆది కాండంలో కూడా లేదు ఆ విషయం. యూదా మాట్లాడుతూ ఏమంటాడు? 14వ వచనంలో, యూదా 14వ వచనంలో, భయభక్తులు గల వారికి ప్రభు రాకడ సమీపంగా ఉంది, తన పరిశుద్ధ పరివారంతో దేవుడు రాబోతున్నాడని చెప్పి ప్రసంగం చేశాడు. ఇవన్నీ కూడా నోవాహు విన్నాడు. ముందు పితరులు ఎట్లా బతికారో అవన్నీ చూశాడు. దేవుని యందు భయభక్తులు కలిగి, దేవుని యందు నిందారహితులుగా బతుకుతూ, దైవ మార్గంలో నడుస్తూ కదా, తన పైనున్న వారందరినీ కూడా చూశాడు కదా. వాళ్ళందరూ కూడా ఎవరంటే ఏనోసు, కేయినాను, మహలేలు, మెతూసెల, లెమెకు. వీళ్ళందరూ కూడా అతని పైన ఉన్నటువంటి తాతలు. వీళ్ళందరూ కూడా దేవుని యందు భయభక్తులు కలిగి బతుక్కుంటూ వచ్చారు. వీళ్ళని చూసి పెరిగాడు. అందుకే ఆ తరంలో అందరూ కూడా చెడిపోయిన వారు, దేవునికి వ్యతిరేకులు, విరుద్ధమైన వారు, దేవునికి వ్యతిరేకంగా నడుచుకుంటున్నటువంటి తరంలో నోవాహు ఒక్కడు దేవుని దృష్టికి నీతిపరుడుగా ఉన్నాడు. ఇతని తండ్రి ఎవరంటే లెమెకు. లెమెకుకు ఇతడు జన్మించినప్పుడు ఒక గొప్ప ఎదురుచూపు, ఒక నమ్మకం కలిగింది. ఇతని జీవితంలో ఏదో మార్పు జరగబోతుంది అని చెప్పి ఒక నమ్మకం కలిగింది. 5వ అధ్యాయం 29వ వచనంలో చూస్తే భూమి ఎట్లుందంటే, భూమిని యెహోవా శపించినందువలన కలిగిన మన చేతుల కష్టం విషయంలోనూ మన పని విషయంలోనూ ఇతడు మనకు నెమ్మది చేయుననుకొని అతనికి నోవాహు అని పేరు పెట్టాను. నోవాహు అంటే అర్థం ఏంటి? నెమ్మది. ఇంగ్లీష్లో రెస్ట్ అని ఉంటుంది. నోవాహు పుట్టినప్పుడు తన తండ్రికి ఏమనిపించిందంట అంటే, ఎన్ని రోజులు యెహోవా శాపం వలన ఈ భూమి శపించబడిపోయింది, ఈ భూమి దేవుని కోపాగ్నికి గురైంది, ఈ అంత చేతుల కష్టార్జితం కూడా నష్టమే, ఏం చేసినా ఫలించడం లేదు, జీవితం ప్రయాసకరంగా భారంగా మారిపోయింది అనే పరిస్థితులు కనపడుతున్న సమయంలో నోవాహు పుట్టాడు. పుట్టినప్పుడు అతన్ని చూస్తే నోవాహు తండ్రికి ఒక నమ్మకం వస్తుంది, ఇతని వలన ఏదో ఒక కార్యం భూమి మీద జరగబోతుంది, దేవుని యొక్క ఉద్దేశం ఉంది ఇతని మీద అని చెప్పి అతనికి నోవాహు అని పేరు పెట్టాడు. ఈరోజు మనం పేర్లు పెడతాం, పిల్లలు పుడితే గూగుల్లో ఎత్తుకుతాం, ఫస్ట్ వినడానికి మంచిగా ఉండాలని పెడతాం. కానీ ఆ రోజుల్లో ప్రతి పేరుకు ఒక అర్థం ఉంది. నోవాహు అనే పేరుకు అర్థం ఏంటో తెలుసా? రెస్ట్, నెమ్మది. ఇతని వలన ఏదో నెమ్మది కలుగుతుంది, మా జీవితంలో ప్రశాంతత కలుగుతుంది, ఇతని వలన దేవుడు ఏదో గొప్ప కార్యాలు చేయబోతాడని చెప్పి అతడు ఎదురుచూపుగా చూశాడు తన కుమారుడు పుట్టినప్పుడు. అయితే 6వ అధ్యాయం 5వ వచనం నుంచి చూస్తే అతని కాలంలో ఎట్లుంది ఆ యొక్క తరము అని మనం చూసినట్లయితే 5వ వచనం, నరుల చెడుతనము భూమి మీద గొప్పదనియు వారి హృదయం యొక్క తలంపులలోని ఊహ అంతయు ఎల్లప్పుడూ కేవలం చెడ్డదనియు యెహోవా చూచి తాను భూమి మీద నరులను చేసినందుకు యెహోవా సంతాపము నొంది తన హృదయములో నొచ్చుకునెను. అప్పుడు యెహోవా, నేను సృజించిన నరులతో కూడా
జంతువులను, పురుగులను, ఆకాశ పక్షాదులను భూమి మీద నుండకుండా తుడిచివేయుదును. ఏలయనగా నేను వారిని సృష్టించినందుకు సంతాపపు నొంది ఉన్నానెను. అయితే నోవాహు యెహోవా దృష్టి యందు కృప పొందినవాడై, కృప, గ్రేస్ అనే మాట ఫస్ట్ టైం ఇక్కడ యూజ్ చేయబడుతుంది. గ్రేస్ అనే పదము మొట్టమొదటిసారి బైబిల్లో ఇక్కడ నుంచే ప్రారంభమవుతుంది. నోవాహు యెహోవా దృష్టికి కృప పొందినవాడై. కృప చాలా గొప్పది చూడండి, అది చెప్పాలంటే మనకు సమయం సరిపోదు. కానీ దేవుని దృష్టికి ఆ కాలంలో నోవాహు ఒక్కడే కృప పొందినవాడిగా ఉన్నాడు కదా. నోవాహు ఒక్కడే నీతిపరుడిగా కనబడుతున్నాడు. అందుకే మనం ఇప్పుడు హెబ్రీ పత్రిక 7వ వచనంలోకి వెళ్దాం. చూడండి, హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 7వ వచనంలోకి వెళ్ళి చూస్తే అక్కడ ఈ రచయిత రాస్తూ అతని గురించి విశ్వాసమును బట్టి నోవాహు అది వరకు చూడని సంగతులను గూర్చి దేవుని చేత హెచ్చరింపబడి. మొదటిది చూద్దాం. మొదటిది ఏంటంటే విశ్వాసమును బట్టి నోవాహు అది వరకు చూడని సంగతులను గూర్చి దేవుని చేత హెచ్చరింపబడి. అది వరకు చూడని సంగతులు అంటే ఏంటి చెప్పండి? భూమి మీద అంతవరకు వర్షమే వల్ల, వర్షం అంటేనే ఎవరికి తెలియదు. వర్షం పడుతుంది భూమి మీద అంటేనే ఎవరికి తెలియదు. దేవుడు ఏం చెప్పాడు? వర్షం వస్తుంది, వరదలు రాబోతున్నాయి, ఒక ఓడను సిద్ధపరచు అని చెప్పాడు. అది వరకు చూడని సంగతులను గురించి చెప్తే ఎవరైనా వింటారండి? అసలు భూమి మీద వర్షమే వల్ల, కానీ వర్షం పడుతుంది 40 రోజులు రాత్రి పగలు ప్రచండమైన వర్షం, ఆకాశపు తూములు తెరవబడతాయి, ఆ నీళ్ళ మీద తేలేటట్లు ఒక ఓడను సిద్ధం చేయి అని చెప్పి ఎవరైనా చెప్పినప్పుడు, దేవుడు చెప్పినప్పుడు నమ్మశక్యం కాని పరిస్థితి. ఆ సమయం ఎట్లుందంటే నమ్మశక్యం కాని పరిస్థితి అక్కడ కనబడుతుంది. జాగ్రత్తగా గమనించండి. తన ఇంటి వారి రక్షణ కొరకు ఓడను సిద్ధం చేసుకున్నాడు అతను. కానీ దేవుడు ఆ మాట చెప్పినప్పుడు నమ్మలేని కార్యాలు దేవుడు అక్కడ చెప్పాడు. నమ్మలేని కార్యాలు మీరు చూసారా? జీవితంలో ఒకటి జరుగుతుంటుంది, కానీ దేవుడు ఒక విషయం చెప్తుంటాడు. అది నమ్మాలంటే విశ్వాసం కావాలి. అదే ఈ పత్రిక రాస్తున్నటువంటి రచయిత ప్రారంభించడం ఎట్లా ప్రారంభిస్తున్నాడంటే విశ్వాసం అనున్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిజస్వరూపము, అదృశ్యమైనది ఉన్నవనుటకు రుజువై ఉన్నది. దేవుడు చెప్పాడంటే అది ఖచ్చితంగా జరుగుతుంది. మనుషుల కళ్ళకు వర్షం రాలేదు, ఇంతవరకు భూమి మీద వర్షమే వల్ల, ఆకాశంలో నుంచి నీళ్ళు ఎట్లా పడతాయి, వరదలు ఎట్లా వస్తాయని వాళ్ళందరూ అనుకుంటున్నారు. కానీ దేవుని మాటకు లోబడాలంటే చాలా కష్టం. ఆ సమయంలో ఏంటి, వర్షం పడుతుందంటే నమ్మలేని పరిస్థితి, అంతవరకు వర్షమే వల్ల. కానీ నమ్మాలి. నమ్మేటట్లు ఏం చేసింది నోవాహు దగ్గర? అతని పితరులందరూ కూడా బోధించుకుంటూ వచ్చారు దేవుని యందు భయభక్తులు కలిగి ఉండే దాని గురించి. కాబట్టి దేవుడు చెప్పారు నాయనా, దేవుడు చెప్పాడంటే ఖచ్చితంగా చేస్తాడు. కాబట్టి మనుషులను నమ్ముకొనుట కంటే యెహోవాను నమ్ముకొనుట మేలు, ఆయన వాక్యమునకు లోబడితే మేలు అని చెప్పి ఆ మాటకు అతను లోబడ్డాడు. అందుకే ఈ రచయిత రాస్తూ ఏమంటాడో తెలుసా? విశ్వాసమును బట్టి. విశ్వాసం అంటే ఏంటి? అదృశ్యమైనది ఉన్నవనుటకు రుజువై ఉన్నది. అదృశ్యమైనది ఉన్నవనుటకు రుజువై ఉన్నది. అది లేకపోయి ఉండొచ్చు, కానీ దేవుడు చెప్పినాడంటే అది చేస్తాడు. కనబడకపోవచ్చు, కానీ దేవుడు చెప్పాడంటే అది ఖచ్చితంగా జరుగుతుంది. దేవుడు చేసే తీరుతాడు అని వాక్యము సెలవిస్తుంది. మీరు కూడా వాక్యం వింటారు, నూతన సంవత్సరం రోజు వాగ్దానం తీసుకుంటారు. కానీ ఆ వాగ్దానం చూస్తే ఒకటి వచ్చింది, మనకి జీవితం చూస్తే ఏం కనపడతలేదు. కానీ అటువంటి పరిస్థితుల్లో కూడా నువ్వు దేవుని నమ్ము, దేవుని యందు విశ్వాసం ఉంచు. దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది, ఎవరు నమ్మినా నమ్మకపోయినా నువ్వు నోవాహు వలె దేవుని యందు నమ్మకం ఉంచావనుకో ఖచ్చితంగా జీవితంలో గొప్ప కార్యాలు మనం చూస్తాం. వాక్యమును నమ్ము, ఉన్నది ఉన్నట్టుగా నమ్ము. నోవాహు తరంలో చుట్టూ అందరూ ఒకలాగుంటే ఇతను ఒకడు ఒకలాగుంటే ఎట్లయితే చెప్పండి? నలుగురు అట్లా పోతున్నారు కాబట్టి నేను కూడా అట్లే పోవాలనుకుంటాం. సాధారణంగా ఏమనుకుంటామండి? నలుగురు అట్లే పోతున్నారు కాబట్టి నేను కూడా అట్లే పోవాలా. చుట్టూ తరమంతా ఒకలాగుంటే, నోవాహు ఒకడు ఒకలాగుంటే ఏం బాగుంటుంది? దేవుడు చెప్పినాడు, వెళ్ళిపోయినాడు. ఇతను వినకపోతే కాదు, తన పైనున్న తరాలు 6 మంది తాతలు చెప్పుకుంటూ వచ్చిన బోధనను శ్రద్ధగా విన్నాడు. దేవుడు చెప్పినాడంటే ఖచ్చితంగా చేస్తాడు. కాబట్టి ఎవరిని నమ్మకదు, దేవుని మాటను నేను నమ్ముతానని చెప్పి విశ్వాసమును బట్టి, ఆ మాట నాకు బాగా నచ్చింది. విశ్వాసమును బట్టి
దేవుని యొక్క విశ్వాసమును బట్టి ఏం చేస్తున్నాడంట, నోవాహు అది వరకు చూడని సంగతులను గూర్చి దేవుని చేత హెచ్చరింపబడి, అది వరకు చూడని సంగతులే దేవుడు చెప్తాడు ఎప్పుడు కూడా. అది వరకు నువ్వు ఎప్పుడు చూసిండవో అదే చెప్తాడు దేవుడు. అట్లా చెప్తే మనం చేయగలుగుతామండి? కష్టం. అది వరకు ఎప్పుడు చూడని సంగతులు దేవుడు ఎట్లా చెప్తాడండి? డాక్టర్ చెప్పినాడు మీకు గర్భఫలం జరగదు, గర్భఫలము లేదు, మీ భార్య వయసు ఎక్కువైపోయింది, నీ వయసు ఎక్కువైపోయింది, గర్భఫలము కాదు అని అంటాడు. ఆయన ఇచ్చిన సర్టిఫికేట్ కంటే ఈ సర్టిఫికేట్ ఏం చెప్తుంది? గర్భఫలం యెహోవా ఇచ్చే బహుమానం, నీ దేశంలో గొడ్రాలు ఉండదు, కడుపు దిగుబడినది ఉండదు, దేవుడు నీకు గర్భఫలాన్ని దయచేస్తాడని బైబుల్ చెప్తుంది. కానీ ఆ సర్టిఫికేట్ చెప్పినది మనం కంటికి కనబడుతుంది, కానీ అదృశ్యమైనది ఉన్నవనుటకు రుజువై ఉన్నది. దేవుడు సహాయం చేస్తాడనేటువంటిది నువ్వు ఎప్పుడు నమ్మగలుగుతావు? విశ్వాసం ఉన్నప్పుడే నమ్మగలుగుతావు. విశ్వాసం చాలా గొప్పది. విశ్వాసం అన్నిటినీ జయించగలదు. విశ్వాసం కొండలను సహితం పికిలించగలదు. బైబుల్ చెప్తున్నటువంటి విశ్వాసం అంత గొప్పది. కాబట్టి చుట్టూ ఉన్న తరము దుర్మార్గమైన తరము, అక్రమమైన తరము అయినప్పటికీ కూడా దేవుని దృష్టిలో ఎవరు నీతిమంతుడుగా కనబడ్డాడంటే నోవాహు నీతిమంతుడుగా కనబడ్డాడు. అతనికి వెళ్ళి చెప్పినాడు. అతనికి వెళ్ళి చెప్పంగానే అతను ఈ గొప్ప కార్యం చేయడానికి పూనుకుంటున్నాడు. విశ్వాసమును బట్టి నోవాహు అంతవరకు చూడని సంగతులను గురించి దేవుని చేత హెచ్చరింపబడ్డాడు. ఇది చెయ్యి, ఇది జరగబోతుంది అన్నాడు దేవుడు. హెచ్చరిక అంటే ఏంటి? ఇది చెయ్యి, ఇది జరగబోతుంది, ఇది చెయ్యి, ఇది జరగబోతుంది. వరదలు రాబోతున్నాయి, వర్షం రాబోతుంది. పెద్ద సాక్ష్యం. వరదలు అంటే ఎటువంటివి అనుకుంటున్నారు? 2009లో కర్నూలుకి వరదలు వచ్చినాయి. 2009 కదండి. అందరు మిద్దెల మీద నిలబడి ఎవరైనా అన్నం పెడితే బాగుంటుందేమో అని అంత పరిస్థితి తారుమారైపోయింది కర్నూలులో. వరదలు వచ్చాయి. అటువంటి వరదలు కాదు నోవాహు కాలంలో వచ్చినప్పుడు, అంతకు మించిన వరదలు. ఎంతకు మించిన వరదలు అంటే పర్వతాలు సహితం మునిగిపోయి జనాలందరూ కొట్టుకుపోయే పరిస్థితి. అంత వరదలు వచ్చినాయి, అంత వర్షం పడింది, ప్రచండమైన వర్షం పడింది. 40 రాత్రి పగలు వర్షం రాబోతుంది అని చెప్పి దేవుడు చెప్పాడు. చెప్పి ఓడను సిద్ధపరచుకున్నాడు. ఓడ కొలతలు కూడా చెప్పాడు. 300 మూరల పొడవు ఉండాలి అదే అన్నాడు. మీరు తర్వాత చదువుకోనండి, ఆదికాండం 6వ అధ్యాయం. 300 మూరల పొడవు. 300 మూరలు అంటే ఎక్కడి వరకు ఉండొచ్చండి? 300 మూరలు పెట్టాలి. 300 మూరలు ఎంతవరకు ఉంటుందో మీరు ఊహించుకోండి. దాదాపు రోడ్డు వరకు ఉంటుందేమో, రోడ్డు వరకు దాటి ఉంటుందేమో. అంత పెద్ద ఓడను దేవుడు చెప్తున్నాడు. అది చదువుతుంటే నాకు అనిపించింది దేవుడు ఎంత పెద్ద ఇంజనీరో. కొలతలన్నీ కరెక్ట్గా చెప్తున్నాడు. ప్రతి సైన్సు, ఇంజనీరు, డాక్టర్ అన్నీ కూడా బైబిల్లోనే ఉన్నాయి. హల్లెలూయా. అన్నీ బైబిలే నేర్పుతుంది కదండి. ఏదైనా ఆపరేషన్ చేసేటప్పుడు మత్స్యసూది వేస్తారు కదా. దేవుడు ఏదైనా తోటలోనే మత్స్యసూది వేసినాడు ఆదాముకి. మత్స్యసూది వేసి అతనికి తెలియకుండానే అతని పక్కటెముకలలో ఒక ఎముక తీసి స్త్రీని నిర్మించాడు దేవుడు అక్కడనే. అందుకే ఆయనకు డాక్టర్లకు పరమ డాక్టర్ అనేది ఆయన చేయలేదంటూ ఏది లేదు. ఆయన గొప్ప దేవుడు. అప్పుడు వరదలు రాబోతున్నాయి అని చెప్పి 300 మూరల వెడల్పు పొడవు ఉండాలి. వెడల్పు ఎంత అంటే 50 మూరల వెడల్పు ఉండాలి. అంతస్తులు ఎన్నో తెలుసా అండి? పడవ అంతస్తులు 3 అంతస్తులు. ఇండ్లు కట్టుకుంటాం కానీ పడవలు కూడా అంతస్తులు కడతామా? ఆ కాలంలోనే దేవుడు చెప్తున్నటువంటి ప్లాన్ చేయాలంటే ఎవరి చేతనైతే చెప్పండి. దేవుడు నోవాహుతో చెప్తున్నాడు 300 మూరల పొడవు ఉండాలి, 50 మూరల వెడల్పు ఉండాలి, 3 అంతస్తులతో దాన్ని కట్టాలంటే ఎవరు లోపడతారు? ఇప్పుడు పిలిచి చెప్పమంటే ఎవరు చేస్తారు చెప్పండి? దేవుడు చెప్తున్నాడు ఇది చెయ్యి అంటే ఎవరు చెప్తారు? ఆయన మసూదు చెప్తాడు మేము చేయనీకైతే 300 మూరల పడవని ఎవరు చేస్తారో? ఆ చెక్క ఎక్కడనే తెచ్చు, ఆ చెక్క దేంతో కూడా చేయాలో కూడా చెప్తున్నాడు ఆయన. ఏ చెక్క తీసుకురావాలా? చిరసారకు బ్రాను అని చెప్పి చెప్తున్నాడు. అది తీసుకొని వచ్చి చెయ్యి, ఇటువంటి కొలతలతో చెయ్యి అని చెప్పి 3 అంతస్తులు ఉండాలని చెప్పి దేవుడు అక్కడ నోవాహుతో మాట్లాడడం అనేటువంటిది జరుగుతుంది. ఆ మాటలన్నీ నమ్మాడు నోవాహు. దేవుడు చెప్పాడంటే ఖచ్చితంగా చేస్తాడని నెక్స్ట్ స్టెప్ తీసుకుంటున్నాడు. విశ్వాసం ఎప్పుడు కూడా విని ఊరుకోదు. అర్థమవుతుందండి? విశ్వాసం ఎప్పుడు కూడా విన్నా, నమ్ముతున్నా, చేయగలుగుతా, దేవుడు చెప్పినాడంటే చేస్తాడు, అట్లా ఉండదు విశ్వాసం. నోవాహు విశ్వాసం ఏంటి? విని ఊకున్నాడా? లేదు. కష్టమైన పనైనా విన్నాడు. ఆ విశ్వాసం ఏం చేస్తుందంటే లేచి క్రియ చేస్తుంది. క్రియలు లేని విశ్వాసం మృతము. నేను నమ్ముతున్నాను, నేను చేయగలుగుతాను, దేవుడు సహాయం చేస్తాడు, విన్నాను, అది నిజమే అని నమ్మడం వేరు, చేయడము
వేరు, నమ్మడం వేరు, చేయడం వేరు. అది నోవాహు చేశాడు, నమ్మాడు. ఎంత నమ్మాడు? అదృశ్యమైనవి ఉన్నవనుటకు రుజువై ఉన్నది, దేవుని వాక్యం ఖచ్చితంగా నెరవేరుతుంది అని చెప్పి నమ్మాడు. రెండవది చూద్దాం చూడండి. రెండవది ఏంటంటే, భయభక్తులు గలవాడై తన ఇంటి వారి రక్షణ కొరకు ఓడను సిద్ధం చేసెను. రెండవది ఏంటంటే భయభక్తులు గలవాడై. అంటే చాలామంది ఏమన్నారంటే, భయభక్తులు గలవాడై అంటే దేవుని మాట వినకపోతే ఏమైనా చేస్తాడేమని భయంతో నోవాహు ఓడను చేసినాడు అని అనుకున్నారు. చాలామంది ఈరోజు అదే బోధిస్తున్నారు, కొంతమంది అదే నమ్ముతున్నారు. దేవుని మాట వినకపోతే కాలు చేయి ఇరగొడతాడు, మనకు అదే పని, ఏం పని ఉంది ఇంకా. కాబట్టి దేవుని మాట వినాలా, బలవంతంగా వినాలా. దేవుని మాట బలవంతంగా, ఆయన మాట వినలేదనుకో దేవుడు ఏదో ఒక కీడు చేస్తాడు అని భయంతో నోవాహు ఓడను తయారు చేశాడు అని చాలామంది అనుకున్నారా? అక్కడ సందేహం అది కాదు. అక్కడ చెప్తున్నటువంటి విషయము, అక్కడ చెప్తున్నటువంటి విషయం ఏంటంటే, భయభక్తులు గలవాడై అంటే అది ప్రేమతో, దేవుని మీద విశ్వాసంతో భయం కలిగి ఉన్నాడు. ఎటువంటి భయం తెలుసా అండి? ఎటువంటి భయం అంటే, తండ్రి తన బిడ్డ కోసం సర్వము చేశాడు. తన బిడ్డ చదువు కోసం, తన జీవితం కోసం తనకు మంచి వస్త్రాలను ఇచ్చి, మంచి వస్తువులను ఇచ్చి, మంచి జీవితాన్ని ఇచ్చినప్పుడు తండ్రి ఒక మాట చెప్తాడు, ఇది చేయని. ఆ కుమారుడు అనుకుంటాడు, మా నాయన నా కోసం ఇంత చేసినాడు, ఇంత సంపాదించాడు, ఇంత కష్టపడినాడు నా కోసం, ఆయన చెప్పిన మాట వినకపోతే ఎట్లుంటుంది చెప్పండి అని కుమారుడు అనుకుంటాడు. చూడండి, నా తల్లిదండ్రులు నా కోసం ఇంత కష్టపడ్డారు కదా, నన్ను ఇంతగా పోషించారు కదా, నన్ను ఇంతగా అన్ని విషయాల్లో జోక్యం చేసుకున్నారు కదా, ఆ తండ్రి ఒక్క మాట చెప్తే నేను వినకుంటే నేను అసలు కొడుకునేనా అని ఒక కుమారుడు అనుకుంటాడే, అదే రీతిలోనే నోవాహు అనుకున్నాడు. హల్లెలూయా. అది విషయం. భయభక్తులు గలవాడై ఇంటి వారి రక్షణ కొరకు ఓడను సిద్ధం చేశానంటే అటువంటి భయము, తండ్రి బిడ్డకు భయము. నోవాహు ఏం ఆలోచన చేశాడు? నా తండ్రి, పరమ తండ్రి, సృష్టికర్త ఈరోజు నేను కట్టుకోవడానికి వస్త్రాలు ఇచ్చాడు, తినడానికి తిండిని ఇచ్చాడు, తిరగడానికి వాహముని ఇచ్చాడు, ఈరోజు నేను కలిగి ఉన్నవన్నీ ఆయన ఇచ్చినవే కదా, ఆయన మాట వినకపోతే ఇంకా నేను బతికుండి ఏం లాభం అని చెప్పి ఆయన మాట వినడమే నా భాగ్యం అని చెప్పి అటువంటి భయంతో లోబడ్డాడు నోవాహు. అట్టి విశ్వాసంతో లోబడ్డాడు. కానీ దేవుడు ఏమో చేస్తాడు మాట వినకపోతే అనే భయంతో కాదండి. దేవుడు చెప్పింది ప్రేమతో చెప్పాడు, అతడు కూడా ప్రేమతోనే విన్నాడు. నా తండ్రి చెప్తే నేను వినాలి కదా అనే విశ్వాసంతో విన్నాడు. విన్ని తన ఇంటి వారి రక్షణ కొరకు ఓడను సిద్ధం చేశాను. ఓడను సిద్ధం చేసిన తర్వాత లోకస్తులకు ఎన్ని సంవత్సరాలు ప్రసంగం చేశాడు? 120 ఏండ్లు ప్రసంగం చేశాడు. ఎన్నేళ్ళు అండి? 120 ఏండ్లు. నాయన 40 రోజులు భూమి మీద వర్షం పడబోతుంది, అందరు నమ్ముకోండి, ఈ సృష్టికర్త గొప్ప దేవుడు, ఈయన చెప్పింది జరగబోతుంది, ఈయనను నమ్మండి, మీ అక్రమమైన మార్గములను వదిలిపెట్టండి, ఆ దోషములను విడిచిపెట్టండి అని చెప్పి నోవాహు 120 సంవత్సరాలు ప్రసంగం చేసి ఎవరైనా విన్నారా? ఎవరు వినలేదని చెప్పి అక్కడ బైబిల్లో మనం చూడగలం. ఎంతమంది జోక్ చేసింటారు చెప్పండి మీరే? అంతవరకు వర్షం పడలే, వరదలు అనేటువంటిదే చూడలే జనాలు. ఇప్పుడు వర్షం పడుతుంది, 40 రోజులు ప్రచండమైన వర్షం పడుతుంది, వరదలు రాబోతున్నాయి, మనుషులందరూ కొట్టుకుపోతారని చెప్తే ఎవరు నమ్ముతారు చెప్పండి? ఎవరు నమ్మనికి ఆస్కారం లేదు. ఇంకా చెప్పాలంటే నోవాహుని పిచ్చోడు అనుకుంటున్నారు. నోవాహు పిచ్చోడా మంచోడా అర్థం కాలే. ఎన్ని ఏండ్లు కష్టపడి అక్కడ పోతాడు, ఇక్కడ పోతాడు, ఆ మాను చెక్క తెచ్చుకుంటాడు, ఇది తెచ్చుకుంటాడు, ఓడని సిద్ధం చేస్తాడు, వర్షం పడుతుందంటాడు. వీనంత పిచ్చోడు ఎవ్వరు లేడు అనుకున్నాడు. లాస్ట్కు అతనే నీతిపరుడు, వీళ్ళే పిచ్చోళ్ళు అయిపోయినారు. దేవుని యొక్క కార్యాలు ఎవరికి అర్థం కావు. దేవుడు ఎన్ని గొప్ప కార్యాలు చేస్తాడనేది ఎవరికి ఏ కంటికి కనబడలేదు, ఏ చెవికి వినబడలేదు. దేవుడు ఒక్క క్షణంలో గొప్ప కార్యాలు చేయగలడు, అద్భుతాలు చేయగలడు, ఆశ్చర్య కార్యాలు చేయగలడు, కింద ఉన్నవాని క్షణంలో పైన నిలబెట్టగలడు. అంత గొప్ప దేవుడు, అద్భుతకరుడు, ఆయన ఆలోచనకర్త, నిత్యుడగు తండ్రి. ఆయన క్షణంలో గొప్ప గొప్ప మార్పులు చేయగలిగినటువంటి సర్వశక్తిమంతుడు దేవుడు.
120 సంవత్సరాలు ప్రసంగం చేశాడు. దేవుని నమ్మండి, దేవుని నమ్మండి, దేవుని నమ్మండి, దేవుని నమ్మండి, ఆయన యందు భయభక్తులు కలిగి ఉండండి, సృష్టికర్త దేవుడు, నిజమైన దేవుడు ఉన్నాడు, ఆయన ప్రసంగం చేస్తున్నాడు, వినండి, వినండి, లోపడండి, ఆయనను వెంబడించండి, ఆయన మార్గంలోకి రండి అని చెప్పి ప్రసంగం చేస్తే ఎవ్వరు వినలేదు. ఈరోజు కూడా అదే ప్రసంగమే. దేవుని సేవకులు ఎందుకు పరిగెత్తుకొని ఆర్భాటంతో, వాళ్ళకి వేరే పనులు లేక కాదు, కానీ దేవుని సేవకులు ఎందుకు ప్రసంగం చేస్తున్నారు? యేసుని నమ్మండి, యేసుని నమ్మండి, యేసు రక్తంలో మన పాపక్షమాపణ, యేసు రక్తంలో విడుదల, యేసు రక్తంలో నిత్య జీవం, యేసులో మనకు నిత్య జీవం ఉంది, ఆయనే రక్షకుడు, ఆయనే నిజమైన దేవుడు అని ఎందుకు ప్రసంగం చేస్తున్నారంటే, నోవాహు కాలంలో ఎట్లా అతడు దేవుని యందు భయభక్తులు గలవాడై మీరు కూడా నమ్మండి, దేవుడు మిమ్మల్ని రక్షిస్తాడని ప్రసంగం చేశాడు. ఈ రోజుకి అదే ప్రసంగం. ఇంట్లో తల్లి నమ్మింది, పిల్లలు ఎందుకు నమ్మలేదో అర్థం కాదు. మా అమ్మ నమ్ముకుంది, ఆ దేవుడు ఎంత గొప్ప దేవుడు అని నువ్వు ఒక్కరోజైనా చర్చిలో వచ్చి కూర్చున్నావా? ఒక్కరోజైనా వాక్యం వినడానికి ఇష్టపడినారా? దేవుడు చెప్పినంతసేపు చెప్తూనే ఉంటాడు. ఆ రోజు కూడా చెప్పే చేశాడు ఆయన. హల్లెలూయా. 120 ఏండ్లండి, అంటే 120 సంవత్సరాలు వినని వారు ఎవరైనా ఉంటారా? ఖచ్చితంగా అందరు విన్నారు ప్రసంగం. ఈరోజు కూడా అందరు వినేటట్లే దేవుడు చెప్తాడు వాక్యం. ఆ రోజే కాదు, ఈ రోజు కూడా ప్రసంగం చేస్తున్నాడు. యేసయ్యను నమ్మండి, ఆయనే దేవుడు పంపిన కుమారుడు, ఆ రక్తంలోనే పాపములు విమోచన, ఆయనలోనే నిత్య జీవం, ఆయన ద్వారా తప్ప ఎవడు పరలోకానికి రాడని చెప్పి ప్రసంగం చేస్తున్నాడు దేవుడు. అది నమ్మి మనము నిత్య జీవం పొందాలని దేవుడు ఎదురు చూస్తున్నాడు. కానీ అది సిలువను గురించిన వార్త నశించుచున్న వారికి ఎట్లుంది? వెర్రితనంగా ఉంది. రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి అది. సువార్త ఏంటి? దేవుని శక్తి అది. నశించుచున్న వారికి వెర్రితనంగా ఉంది. ఆ రోజు ఓడ తయారు చేస్తుంటే అందరికీ వెర్రితనంగా ఉంది. 120 సంవత్సరాలు బోధించినా ఎవరు వినలే. ఎందుకు వినలేదంటే అంతవరకు ఎవరు చూడలే కదా. వర్షం ఎట్లా పడుతుంది? వీనికి పిచ్చి పట్టింది కాబట్టి ఏదో కలగన్నాడు, పిచ్చి పట్టింది, వర్షం అంటాడు, వరదలు అంటాడు. భూమి మీద అంతవరకు చూసిన సంగతే లేదనుకున్నారు. పిచ్చి పట్టింది అనుకున్నారు, వెర్రివాడు అనుకున్నారు. బైబుల్ చెప్పే బోధన ఎట్లుంటుందంటే, అది నశించుచున్న వారికి బైబుల్ వెర్రితనంగా కనబడుతుంది. ఆయన దేవుడా, ఆయన రక్షకుడా, సిలువలో చనిపోయినాడు ఆయన దేవుడా, వెర్రితనంగా కనబడుతుంది. ఆయనే నిజమైన దేవుడు. 3వ దినాన తిరిగి లేచాడు. అది చూడు, సిలువలో మరణించింది ఎందుకు చూస్తున్నావు? నీ పాపాల కొరకు ఆడ మరణించాడు. 3వ దినాన తిరిగి లేచింది ఎందుకు చూడట్లేదు? నిశ్చయంగా తిరిగి లేచాడు. అదే బోధన చేస్తే 120 సంవత్సరాలు ఎవరు కూడా వెర్రివాడు అనుకున్నారు. దాన్ని బట్టి వాళ్ళు నశించిపోయారనేటువంటిది మనం చూడగలం. అదే లోకం మీద నేరస్థాపన చేసి అంటే ఏంటంటే అదే ప్రసంగం చేశాడు. 3వది ఏంటి? 2 నిమిషాల్లో ముగిస్తాను. తన ఇంటి వారి కొరకు ఓడను సిద్ధం చేశాను, అందువలన అతడు లోకం మీద నేరస్థాపన చేసి అంటే ఏంటనుకున్నారు? ఇదే ప్రసంగం చేశాడు. లోకంకి ప్రసంగం చేశాడు. 120 ఏండ్లు ప్రసంగం చేశాడు. కానీ ఎవరు వినలేదు. లోకస్తులు ఎవరు వినలేదు. వాళ్ళందరూ కూడా త్రోవ తప్పిన మార్గంలో వెళ్ళడానికి ఇష్టపడ్డారు, కానీ దేవునికి లోబడలేదనేటువంటిది మనం 3వదిగా చూడగలం. ఇది పేతురు కూడా ప్రసంగం చేస్తున్నారు. మీరు వచనం రాసుకోండి, కావాలంటే తర్వాత చదువుకోనండి. 2వ పేతురు 2వ అధ్యాయం 5వ వచనంలో కూడా ప్రసంగం చేశాడని చెప్పి అక్కడ పేతురు మాట్లాడుతున్నాడు. దేవుని తీర్పుని గురించి, తీర్పు రాబోతుంది అని చెప్పి ప్రసంగం చేశాడు. తన ప్రసంగం మూలంగా లోకానికి సాక్ష్యం ఇచ్చాడు దేవుని గురించి. అలాగే జీవితంలో కూడా దేవునికి 120 సంవత్సరాలు ఆ ఓడను తయారు చేసినప్పుడు కానీ, ప్రసంగం చేసినప్పుడు కానీ దేవుని యొక్క ఆజ్ఞలను ఆయన పాటించాడనేటువంటిది మనం అక్కడ 2వ పేతురు 2వ అధ్యాయం 5వ వచనంలో మనం చూడవచ్చు. 4వది ఏంటంటే విశ్వాసమును బట్టి కలుగు నీతికి వారసుడయ్యాను. నీతి గురించి పౌలే ఎక్కువ చెప్తున్నాడు. పౌలు నీతి గురించి ఎక్కువ చెప్తున్నాడు కొత్త నిబంధనలో. ఈ నీతి ఎట్లా కలుగుతుందంట? దేవుని యొక్క వాక్యమును బట్టి, విశ్వాసమును బట్టి మనం కలుగుతుంది. రోమాపత్రిక 1వ అధ్యాయం 16-17 వచనాలు చదువుతాను చూడండి. సువార్తను గురించి నేను సిగ్గుపడు వాడను కాను, ఏలయనగా నమ్ము ప్రతి వానికి, మొదట యూదునికి గ్రీసు దేశస్తుని కూడా రక్షణ కలుగజేయుటకు అది దేవుని శక్తి అయి ఉన్నది. ఎందుకైనా నీతిమంతుడు విశ్వాసం మూలంగా జీవించునని వ్రాయబడిన ప్రకారం. నీతిమంతుడు ఎట్లా బతుకుతాడు అంటున్నాడు? విశ్వాసం మూలంగా బతుకుతాడు. నోవాహు నీతిమంతుడు, విశ్వాసం మూలంగా జీవించాడు అని వ్రాయబడిన ప్రకారం విశ్వాసం మూలంగా అంతకంతకు విశ్వాసం కలుగునట్లు దేవుని నీతి దాని యందు బయలుపరచబడుచున్నది అని చెప్పి దేవుని యొక్క వాక్యము గుర్తు చేస్తుంది. ఇంకా అనేకమైన వచనాలు రోమాపత్రిక 3వ అధ్యాయం 21-22, ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయము 9వ వచనం, ఇవన్నీ కూడా ఏం చెప్తున్నాయంటే విశ్వాసం ద్వారా దేవుని నుండి అనుగ్రహింపబడిన నీతి. ఆ రోజు నీతి ఎట్లా వచ్చింది? దేవుని యందు విశ్వాసం, పరిపూర్ణమైన విశ్వాసం ద్వారా వాళ్ళు నీతిమంతులుగా తీర్చబడ్డారు. ఈరోజు మనము యేసుక్రీస్తులో మనం నీతిపరులుగా తీర్చబడుతున్నాం. నీతి అనే వస్త్రము మనకు
ధరింపజేయడం అనేటువంటిది జరిగింది. నీతి అనే వస్త్రాన్ని దేవుడు మనకు ధరింపజేశాడు. కాబట్టి ఆ నీతి అనే వస్త్రము మనకు ధరింపజేసినందున మనము నీతిమంతులుగా బతకాలని ఎదురు చూస్తున్నాడు. హల్లెలూయా. నోవాహు అంతమంది దుర్మార్గులు చుట్టుపక్కల ఉన్న నీతిపరుడుగా బతికాడు. ఈరోజు యేసుప్రభులో మనకేముందంటే మనం అనీతిమంతులమైన యేసుప్రభు యొక్క నీతి మనకి ఇవ్వబడింది. హల్లెలూయా. నీతి వస్త్రాలు మనం ధరించుకొని ఉన్నాం. మంచి బట్టలు వేసుకొని ఎక్కడంటే అక్కడ రోడ్డు మీద కూర్చోము. మంచి బట్టలు వేసుకున్నామంటే, సూట్ వేసుకున్నామంటే ఎక్కడంటే ఇక్కడ కూర్చుంటామా? కూర్చోలేము. ఎక్కడంటే ఇక్కడ టీ తాగుతామా? తాగలేము. మంచి సూట్ వేసుకొని బూట్లు వేసుకున్న తర్వాత ఆ స్థాయికి తగిన హోటల్లోకి వెళ్ళి కూర్చొని తినాలి. అప్పుడే ఆ డ్రెస్సుకు ఆ మనిషికి విలువ. అలాగే నీతి అనే వస్త్రాన్ని దేవుడు మనకి ఇచ్చాడు. ఆ వస్త్రాలు ధరించుకొని ఎక్కడంటే ఎక్కడికి వెళ్ళొద్దు అని అంటున్నాడు. హల్లెలూయా. ఆ వస్త్రాలు ధరింపజేశాడు దేవుడు. ఆ నీతి అనే వస్త్రాన్ని మనకిచ్చాడు. నోవాహు కూడా ఆ కాలంలో విశ్వాసమును బట్టి నీతిపరుడుగా తీర్చబడ్డాడు. ఈరోజు మనం యేసు ప్రభువునందు విశ్వాసం ఉంచడం ద్వారా నీతి వస్త్రం మనకు అనుగ్రహించబడింది. వచ్చే వారం కొనసాగించుకుందాం. దయగల తండ్రి, కృపగలిగిన దేవ, చెప్పబడిన మాటలు మా అందరి వినికిడిలో ఫలింపచేయండి తండ్రి. మరి ఈరోజు నోవాహు గురించి మేము ధ్యానించుకున్నాం. నోవాహు విశ్వాసమును బట్టి నీతిపరుడయ్యాడు తండ్రి. ప్రభువా, అది వరకు జరగని చూడని సంగతులను గురించి నమ్మి విశ్వాసంతో మిమ్మల్ని వెంబడించాడు. అట్టి భాగ్యాన్ని మాకు దయచేయండి తండ్రి. మా జీవితంలో పరిస్థితులు ఏవైనా కావచ్చు, మీ యందు నమ్మకం, మీ యందు విశ్వాసం నాలో కలగజేయండి నైనా. చుట్టూ ఎంతోమంది ఆ తరం వారందరూ కూడా మిమ్మల్ని తిరస్కరించిన వారు ఉన్నారు నోవాహు చుట్టూ. కానీ నోవాహు మిమ్మల్ని నమ్మాడు. అదే ప్రకారంగా తండ్రి, నా చుట్టూ ఉన్న పరిస్థితులను బట్టి కాక మీ వాక్యమును బట్టి నేను విశ్వాసంతో ముందుకు సాగడానికి సహాయం చేయమని మీకు ఎంతైనా వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ, ప్రభువా మీకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ